సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ హీరో అల్లు అర్జున్కు కోర్టు సమన్లు పంపింది. సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అయితే తాను సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నానని, వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హాజరవుతానని తెలిపారు. అయితే అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి నిరాకరించింది. అల్లు అర్జున్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అల్లు అర్జున్ ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి అల్లు అరవింద్ నాంపల్లి కోర్టు పంపిన సమన్లు తీసుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో A11గా అల్లు అర్జున్ను చేర్చిన చిక్కడపల్లి పోలీసులు మొత్తం 23 మంది నిందితులను ఛార్జ్షీట్లో చేర్చారు. మొత్తం 19 మంది నిందితులకు సమన్లు ఇచ్చిన నాంపల్లి కోర్టు నిందితుల వ్యక్తిగతంగా విచారణ తర్వాత ట్రయల్ ప్రారంభించనుంది. మరోవైపు పుష్ప 2 వివాదంపై నాంపల్లి కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఊహాజనిత ప్రచారాలపై ఆంక్షలు విధించింది. కేసు విచారణ పూర్తయ్యేంత వరకు గ్యాగ్ ఆర్డర్ అమలు చేయాలని పోలీసులకు సూచించింది. చిత్ర యూనిట్తో పాటు ఎవరిపైనా నిరాధార ఆరోపణలు చేయొద్దని ఆదేశించింది. వాస్తవ నిర్ధారణకు ముందే తప్పుదోవ పట్టించే కథనాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసత్య ప్రచారాలు, ఊహాగానాలు, నిరాధార వ్యాఖ్యలు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రసారం చేయవద్దని కూడా సూచించింది.